పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. చాలా మందిలో మోషన్కి వెళ్ళడానికి ప్రాబ్లంగా ఉంటుంది. అంటే ఎలాంటి ఫుడ్ తీసుకున్నా, వాళ్ళు కొంతమంది చెప్తూ ఉంటారు, ఎంత మంచి ఫుడ్ తీసుకున్నా, వెజిటబుల్సే తీసుకున్నా కూడా మోషన్ వెళ్ళడానికి కాస్త ఇబ్బందిగా ఉంటుంది అని చెప్పి. అలా ఉన్న వాళ్ళలో ఫ్రీ మోషన్ అవ్వడానికి, దట్టు మనం సమ్మర్ సీజన్లో ఉన్నాము, పెళ్ళిళ్ళని, ఇంట్లో కొంచెం ఖాళీ ఉంటుందని చక్కగా బిర్యానీ లాగిస్తూ ఉంటాం కదా. ఎవరికైనా కానీ ఈ ఫ్రీ మోషన్ సమస్యలు ఉన్నట్లయితే ఈ వీడియో తప్పకుండా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసే ప్రయత్నం చేయండి. ప్రస్తుతం అంతా ఉన్నారు చిరుపుట్ల మధుసూదన్ శర్మ గారు. నమస్తే సార్. నమస్తే. ఫ్రీ మోషన్ అయిపోవాలి అన్నప్పుడు చాలా పాటిస్తూ ఉంటారు. మనకి తెలిసింది ఏంటంటే మిరియాల రసం, జీలకర్ర రసం అని తాగుతూ ఉంటారు. బట్ దానివల్ల కూడా ప్రయోజనం లేదు అనుకున్నప్పుడు మన ఆయుర్వేదంలో ఎలాంటి చిట్కాలు ఫ్రీ మోషన్ కోసం పనిచేస్తాయంటారు? చెప్తానమ్మా. నిజంగా కామన్ ప్రాబ్లం అయిపోయిందమ్మా ఈ రోజుల్లో. ఒక 100 మందిని మనం గమనించినట్లయితే దాదాపు 80 మందికి పైనే ఈ మోషన్ ప్రాబ్లం ఉంటుందమ్మా. గంటలు కూర్చుంటారు, టయానికి ట్రై చేస్తుంటారు, గంటలు కూర్చుంటారు, ముక్కుతుంటారు, మూలుగుతుంటారు, పేపర్ చదువుతుంటారు. పైల్స్ వస్తాయంటే ఎగ్జాక్ట్లీ ఎక్కువగా, అంటే ఫోర్స్ఫుల్ గా మోషన్ చేయడానికి ప్రయత్నిస్తే పైల్స్ వస్తాయి, ఫిషర్స్ వస్తాయి, తర్వాత ఫిస్టులా, లూటీ అంటారమ్మా, లూటీ ప్రాబ్లం వస్తుంది. మలబద్ధం అంతే కదమ్మా, ముక్కడం వల్ల ఇలాంటివి వస్తాయి. తర్వాత కొంతమందికి పేగు జారడం అంటారమ్మా, హెర్నియాలు వస్తుంటాయి. ఇట్లా రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయమ్మా. సో దీనివల్ల ఒక్కొక్కసారి ఇంకా కొంతమందికి ఇంకా పైల్స్ వచ్చినప్పుడు ఈ రక్తం పడడము, ఇన్ఫెక్షన్స్ రావడము, దీనివల్ల ఉన్న ప్రాబ్లం తోడు అదనంగా వేరే ప్రాబ్లమ్స్ అన్ని తయారవుతుంటాయి. సో ఇది కామన్ ప్రాబ్లం అయిపోయిందమ్మా ఈ మోషన్ సమస్య అనేది. సో నేను చెప్పినట్లు ఏమంటే రకరకాల ప్రయత్నం చేసినా మోషన్ అయితే రాదు. సో ఎంత ప్రయత్నం చేసినా ములిగితే కొద్దిగా వచ్చి మళ్ళీ బంద్ అయిపోతుంది. మళ్ళీ ప్రయత్నం చేస్తారు, వస్తే వస్తుంది, లేకపోతే రాదు. లేకపోతే పేపర్ చదువుతుంటారు, ఏదో ఇంకోటి ఏదో ఫోన్లో మాట్లాడుతుంటారు, ఫోన్లో చూస్తుంటారు, ఏమో ఎన్ని చేసినామా వాళ్ళ దాని పని దాన్ని, ఇది మాత్రం కదలదు. సో దీనివల్ల చాలా ఇబ్బందులు పడుతుంటారమ్మా. సో యాక్చువల్గా ఏంటంటే ఉదయము సెన్సేషన్ వచ్చి మెలకు రావాలమ్మా. అది ఆరోగ్యవంతుని యొక్క లక్షణం అని చెప్పేసి మన పెద్దలు చెప్తారు. పెద్దల మాట సద్దిమూట అనేది అందుకే. సో సెన్సేషన్తో మెలకు రావాలి. సో మనం బాగా నిద్రపోతుంటామా, ఉదయం వచ్చేసరికి మెలకు వచ్చేసి ఆ సెన్సేషన్ మెలకు వచ్చి మోషన్కి వెళ్ళవాలి. కాల విరేచనం ఆరోగ్యకరణం శ్రేష్టం అని చెప్పేసి మన పెద్దలు సూక్ష్మంగా చెప్పడం జరిగిందమ్మా. ఈ రోజుల్లో ఆ కాల విరేచనం లేదు, ఆరోగ్యం లేదు, సమయానికి మోషన్ కావడం లేదమ్మా. ఒక్కోసారి 2 రోజులు కొంతమందికి, 3 రోజులు కొంతమందికి, రకరకాల ప్రయత్నాలు చేస్తే కొంతమందికి, చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ఇది ఒక సమస్య ఉంది. సో దీనికి సంబంధించి ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు కొంతకాలం పాటు వాడితే డాక్టర్ల సలహా మేరకు, అది వాళ్ళు కూడా అదే చెప్తారమ్మా, డాక్టర్లు కూడా పర్వాలేదు, కానీ దీర్ఘకాలం పాటు వాడడం వల్ల అనేక రకాలైన సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తాయమ్మా. అందుకే డాక్టర్స్ కూడా రెగ్యులర్గా వాడొద్దని చెప్పేసి చాలా వరకు 100కి 90%, 95% వరకు చెప్తుంటారమ్మా. అది మంచిది కాదని కూడా. సో ఈ నేపథ్యంలో మరి మీరు అడిగినట్లు ప్రకృతి సిద్ధమైనటువంటి ఔషధాలు వాడుకోవడం వల్ల అన్నీ మనకు సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి కానీ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఈ ఔషధం ఎలా తయారు చేసుకోవాలంటే మోషన్ ఫ్రీ అయ్యేందుకు అన్నీ ఇంచుమించు అందరికి తెలిసినటువంటి ఔషధాలమ్మా. సో మనం తీసుకునే ఆహార పదార్థాలే ఇంచుమించు 78% ఉంటాయమ్మా. సో వీటికి ఏంటంటే కిస్మిస్ అమ్మా, కిస్మిస్ ఒక 30 గ్రాములు, అదేవిధంగా బాదం పప్పు ఒక 30 గ్రాములు, అట్లే పటిక బెల్లం పొడి ఒక 30 గ్రాములు. ఇవన్నీ మన ఆహార ద్రవ్యాలే కదమ్మా, ఎప్పుడో ఒకసారి వాడేటువంటివి ఇవన్నీ. సో అదనంగా ఇంకోటి ఏంటంటమ్మా, ఈ సునాముఖి ఆకు పొడి కలుపుకోవాలమ్మా. సునాముఖి దాని పేరు సెన్న పౌడర్ అంటారు. సో మనకి సునాముఖి ఆకు పొడి మార్కెట్లో దొరుకుతుంది, ఆకులు దొరుకుతాయమ్మా ఎండిపోయినవి. సో చాలా ఈజీగా పౌడర్ తయారు చేసుకోవచ్చు. వీలైనంత వరకు ఆకులు ఎండినవి తెచ్చుకొని మనం మిక్సీలో వేసుకొని తయారు చేసుకుంటేనే రిజల్ట్స్ చాలా ఫాస్ట్గా ఉంటాయమ్మా. మా అబ్జర్వేషన్లో కూడా ఇన్ని సంవత్సరాలు మా అనుభవంలో కూడా అర్థమైంది ఇది. సో తప్పని పరిస్థితి అయితే సరే పౌడర్ తెచ్చుకోవచ్చమ్మా, లేకపోతే హ్యాపీగా ఆకులే ఎండిపోయినట్టు తెచ్చుకొని మిక్సీలో వేసుకొని తయారు చేసుకుంటే సరిపోతుంది. సునామకి ఆకు పొడి 90 గ్రామ్స్, సో కిస్మిస్ 30 గ్రామ్స్, బాదం పప్పు 30 గ్రామ్స్, పటిక బెల్లం పొడి 30 గ్రామ్స్, సునాముకి 90 గ్రామ్స్, అది ఫార్ములా. సో ఈ అన్ని కలిపేసేసమ్మా, రోలు ఉండి వసతుండి అది మెత్తగా దంచేటువంటి అనుకూలత ఉంటే ఇంట్లో ఆ విధంగా మొత్తం దంచేసేస్తే ముద్దలాగా తయారైపోతుందమ్మా. సో అలా వీలు పడకపోతే అంత కలిపి మిక్సీలోనే వేసేయచ్చు.
మిక్స్ చేస్తే పొడి పొడి అయిపోతుంది. సో మనకు పొడి పొడి అయినా పర్లేదు, ముద్దలాగైనా పర్లేదమ్మా, ఔషధం అంతా కలిసిపోవడం ప్రధానం. ఆ విధంగా తయారైనటువంటి ఔషధాన్ని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు రాత్రిపూటమ్మా ఒక టీ స్పూన్ అంటే ఒక 5 గ్రాములు అంటే చిన్న గచ్చకాయ ప్రమాణం అమ్మా, ఇంకా తక్కువ లేకపోతే కూకుడు గింజ ప్రమాణం సరిపోతుందమ్మా. కుంకుడు గింజలు ఉంటాయమ్మా, కూకుడు గింజల ప్రమాణం 2 కూకుడు గింజలు కానీ ఒక చిన్న గచ్చకాయ ప్రమాణం కానీ చప్పరించేసేసి మింగేసి గోరువెచ్చని నీళ్ళైన తాగొచ్చు, లేకపోతే కాస్త పాలైన తాగొచ్చు. 2 లేకపోతే అలా ఉన్నా సరిపోతుందమ్మా, ఖచ్చితంగా ఏం పర్లేదమ్మా, అది కూడా అవసరం లేదు. సో దీని యొక్క ప్రత్యేకత ఏంటంటేమ్మా, తీసుకున్నటువంటి తక్షణమే ఇందులో ఔషధ గుణాలను పనిచేసి జీర్ణ వ్యవస్థ మీద పనిచేసి ఉదయానికంతా కాల విరేచనం అయ్యేందుకు అన్ని ఉపయోగపడతాయమ్మా. సో అంత ఫాస్ట్గా పనిచేస్తామా. సర్వసాధారణంగా కొన్ని ఔషధాలు ఏంటంటే 2 days 3 days వాడితే కానీ దాని యొక్క ప్రభావము మన దేహం మీద ఉండి ఫలితం కనిపించదు. కానీ ఈ యొక్క ఔషధం మాత్రం తీసుకున్న రోజమ్మా, పిల్లలు కావచ్చు అండి, పెద్దలు కావచ్చు, మరి ఎవరైనప్పటికీ దాని యొక్క ఔషధం గుణం అది. ఇప్పుడు పసుపు సున్నం కలిపితే ఎర్రగా అవుతుంది, దానికి సహజ గుణం అంతేది. మనం మార్చలేం కదమ్మా ఆ సహజత్వాన్ని. అదేవిధంగా ఈ ఔషధం మన బాడీలోకి పోయిందంటే దాని ఔషధ తత్వం ఏంటంటే మోషన్ కలగజేయడం, సాఫీగా విరేచనం అయిపోతుంది. కాబట్టి మరి ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల చాలా చక్కగా పనిచేస్తుందమ్మా. ఇది నేను చెప్పినటువంటిది 5 గ్రాముల ఔషధం అమ్మా. సర్వసాధారణంగా 100లో 80% మందిలో ఒక 5 గ్రాములు ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల ఉదయం పూట టయానికి మోషన్ కావడం జరుగుతూ ఉంటుంది, ఫ్రీగా అయిపోతుంది. సో కొంతమందిలో ఏమైతుందమ్మా, ఈ విధంగా 2-3 సార్లు బేదలు అవుతుంటాయి. అటువంటి వాళ్ళు ఏం చేయాలంటే డోసు 5 గ్రాములు కాకుండా శరీర ప్రకృతిని బట్టి, వాళ్ళు తీసుకునేటువంటి ఆహార విధి విధానాలను బట్టి, కొంచెం అవసరాన్ని బట్టి డోస్ కొంచెం తగ్గించుకుంటే సరిపోతుందమ్మా. ఇన్ జనరల్ డోస్ నేను చెప్పాను. సో కావాలంటే 3 అందులో హాఫ్ కానీ 3/4 కానీ ఇట్లా తీసుకోవచ్చమ్మా. ఆ విధంగా తీసుకోవడం వల్ల మోషన్ ఫ్రీగా అయిపోతుంది. రెండోది ఏంటంటే ఈ మందు వాడుతూ కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలమ్మా. అసలు మోషన్ ఫ్రీగా కాకపోవడానికి కారణం ఏమంటే పీచు తక్కువగా ఉండేటువంటి ఆహారం తీసుకోవడం, అంటే ఫైబర్ ఫుడ్ మనం తక్కువగా తీసుకుంటున్నాం. సో ఫైబర్ ఫుడ్ బాగా తీసుకుంటున్నాలి. అదేవిధంగా ఫైబర్ ఫుడ్ అంటే ఇప్పుడు ఆకుకూరలు కానీ, కూరగాయలు కానీ, పళ్ళు కానీ, డ్రై నట్స్ కానీ, డ్రై ఫ్రూట్స్ కానీ, మిల్లెట్స్ కానీ, వీటిలంతా కూడా మంచి ఫైబర్ ఉంటుందమ్మా. సో ఇలాంటి ఫైబర్ ఫుడ్ బాగా తీసుకోవాలి. అదేవిధంగా ఈ ఆయిల్ ఫుడ్ బాగా తగ్గించాలి. ఇట్లాంటి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ వాటర్ కూడా మేము బాగా తీసుకుంటున్నామమ్మా. అట్లీస్ట్ శరీర ప్రకృతిని బట్టి, సీజన్ను బట్టి, వయస్సును బట్టి, వాళ్ళ యొక్క వెయిట్ను బట్టేసి 3 లీటర్స్ నుంచి 5 లీటర్స్ వరకు వాటర్ కూడా తీసుకుంటున్నాలి. టయానికి రెస్ట్ తీసుకుంటున్నాలి. ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటూ మరి ఈ యొక్క ఔషధాన్ని వాడేసి ఆపివేసినప్పటికీ మనం తీసుకునేటువంటి జాగ్రత్తల వల్ల కాల విరేచన మొదలైపోతుందమ్మా. ఈ ఔషధ గుణాలు కూడా చాలా రోజుల పాటు ఉంటాయి, దీర్ఘకాలం పాటు. అయినా మరి కొన్నాళ్ళ పాటు వాడే ఆపేసినప్పటికీ ఔషధ గుణాల ప్రభావం చేత టయానికి ఆ సెన్సేషన్ వచ్చి మెలకు వచ్చేసి మోషన్కి వెళ్ళేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మరి ఇంకా పైల్స్ రావు, ఫిషర్స్ రావు, ఫిస్టులా రాదు, తర్వాత ఇది చెప్పాను హెర్నియాస్ ఇలాంటి రావు. ఆరోగ్యవంతమైనటువంటి జీవితం అటువంటి వాళ్ళకు దొరుకుతుంది. ఓకే, చిన్నపిల్లల వాడచ్చు అండి మీరు చెప్పండి. ఎగ్జాక్ట్లీ అమ్మా. నిజంగా ఈ వీడియో చూసరికి చాలా మందికి డౌట్ వస్తుంటుంది, వీడియోలో మరి పెద్దవాళ్ళకి సంబంధించి చెప్పారే, మరి చిన్నవాళ్ళ పరిస్థితి ఏంటని చెప్పేసి. సో పసికందుల నుంచి పెద్దల వరకు మా 90 సంవత్సరాలు 100 సంవత్సరాలు వయసు ఉన్నటువంటి వాళ్ళు కూడా వాడుకోవచ్చు. మరి ఒక నెల వయసు ఉన్నటువంటి పిల్లలకైతే మాత్రం జస్ట్ ఒక పించ్ అమ్మా, పించ్ కూడా ఎక్కువైపోతుంది. ఒక పెసరగింజ తెలుసు కదమ్మా, పెసరగింజ ప్రమాణం కానీ లేదా మినుము గింజ ప్రమాణం కానీ అంతేమ్మా, అంతే కదమ్మా. సో పెసరగింజ లేదా మినుము గింజ ప్రమాణం తీసుకొని సన్వాలతో కానీ, తేనెతో కానీ, లేకపోతే నీళ్ళతో కానీ బాగా రగరించేసేసి నాకిచ్చేస్తే సరిపోతుందమ్మా. సో ఫ్రీగా మోషన్ అయిపోతుంది. పిల్లలకి ఏమంటే ఈ జీర్ణాశయానికి సంబంధించినటువంటి సమస్యలు ఉండవు, మంచి ఆకలి అవుతుంది, తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అవుతుంది, ఆరోగ్యంగా హుషారుగా ఉల్లాసంగా వాళ్ళ గ్రోత్ కూడా ఉండడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా కొంచెం వయస్సు వచ్చినటువంటి పిల్లలు అయితే ఫర్ ఎగ్జాంపుల్ 6 మాసాలు, సంవత్సరము ఇట్లా వయస్సు వచ్చే కొద్దీ కొంచెం డోస్ క్రమంగా పెంచితే సరిపోతుంది. తర్వాత కొంచెం సంవత్సరము పిల్లలకైతే ఇంచుమించు శనగింజ ప్రమాణం వాడవచ్చమ్మా. అదేవిధంగా 2-3 సంవత్సరాలు దాటినటువంటి పిల్లలు అయితే ఇంకా కాస్త కొంచెం పెంచేసి ఒక 2 శనగింజల ప్రమాణం వాడుకోవడం. ఆ విధంగా వయస్సు పెరిగే కొద్దీ ఈ యొక్క డోసు కూడా పెంచుకొని వాడుకుంటే సరిపోతుంది. సో అందరూ వాడుకోవచ్చు, మా ప్రాబ్లం ఉండదు. సో ఎవరికైనా కానీ ఈ మోషన్ ఫ్రీ అవ్వకుండా ఇలాంటి సమస్యలు ఉంటే చాలా తక్కువ, సునాముకి ఒక్కటే మనం స్టోర్లో తెచ్చుకోవాల్సి వస్తుంది. అన్నీ మనం యూజ్ చేసే బాదం, కిస్మిస్ ఇవన్నీ కూడా. సో జస్ట్ ఒక 5 minutes 10 minutes దానికోసం టైం కేటాయించి చేసుకుంటే చక్కగా చాలా
బెనిఫిట్స్ అయితే దీనివల్ల ఉన్నాయి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా అనిపించింది, మీకు రిజల్ట్ ఉందా లేదా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇంకెలాంటి వీడియోస్ కావాలని మీరు కోరుకుంటున్నారు కూడా కామెంట్ చేయండి. తప్పకుండా వీడియో చేసే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ సార్. నమస్తే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.